అందరూ బాగున్నారా? సో మేము ఇప్పుడు తైపే 101 దగ్గరకు వచ్చాము. అందరికీ తెలిసిందే తైపే 101 చాలా పెద్ద టూరిస్ట్ ప్లేస్ తైవాన్లో. సో ఇప్పుడు మేము దీన్ని 89th ఫ్లోర్కి ఎక్కడానికి వెళ్తున్నాము. అంటే ఎలాంటి టికెట్ తీసుకొని మనం 89th ఫ్లోర్ వరకు 89th ఫ్లోర్కే యాక్సెస్ ఉంటుంది. ఈ తైపే 101 బయట నుండే చూసారు కదా, మేము లోపలికి పోతున్నాం. లోపలికి పోయినాక లోపల ఎట్లుంటుందో చూపిస్తాం. ఇదే గైస్ అతను ఎక్కింది. అక్కడికి పైకి చివరికి ఎక్కిండు. అవుట్ సైడ్ గైస్ చూడండి, మంచి మంచి చెట్లకి నైట్ టైం ఇంకా బాగుంటుంది. నేను నైట్ టైం కూడా మీకు చూపిస్తాను. లైటింగ్స్ ఇప్పుడు చైనీస్ న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ఈ లైటింగ్స్ ఇవన్నీ ఇంకేం తీసేయరు చైనీస్ న్యూ ఇయర్ అయిపోయే వరకు. సో ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము. లోపల ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాం. తైపే 101 టికెట్ కౌంటర్. సో ఇప్పుడు మేము టికెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము. సో గైస్ స్టూడెంట్ ఇది టికెట్ ప్రైజెస్ ఎట్లున్నాయంటే స్టూడెంట్కి 50% ఆఫ్. ఒరిజినల్ ప్రైస్ 600 టికెట్కి, కాకపోతే 50%లో నాకు 300 వచ్చింది. సో మా ఫ్రెండ్స్కి ఓన్లీ ఆర్ట్స్ వాళ్ళు స్టూడెంట్స్ కాదు, వాళ్ళు జాబ్ చేస్తున్నారు. సో ఒరిజినల్ ప్రైస్ 600 అయితే వాళ్ళకి 500 వచ్చింది. సో నా ఏఆర్సీ చూపిస్తే 500కి వెళ్ళొచ్చు, స్టూడెంట్ ఐడి చూపిస్తే 300కి వెళ్ళొచ్చు. సో మీరు స్టూడెంట్ అయితే మాత్రం చాలా లాభం. ప్లస్ చైనీస్ న్యూ ఇయర్ గిఫ్ట్ కార్డ్. చాలా బాగుంది గాయ్స్, మీరు కూడా విజిట్ చేయండి తైపే 101. ప్లస్ ఇలాంటి షాప్స్ ఉన్నాయి. సో తైపే 101 గిఫ్ట్ షాప్. మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడు మనం లోపలికి ఎంట్రన్స్లోకి వెళ్ళబోతున్నాము. సో ఎంట్రన్స్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఇలా లైన్లో ఉండాలి. లైన్లో సెక్యూరిటీ చెక్ చేస్తారు. హలో పైకి వెళ్ళడానికి లైన్లో ఉంచుకున్నాము. మీకు పైకి వెళ్ళాక మొత్తం చూపిస్తాను ఇంకా క్లియర్. జోష్న హలో హలో జోష్న, నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావు? టీసీఎస్లో జాబ్ చేస్తుంటాను. నేనేమో స్టూడెంట్. ఇప్పుడు ఈ లిఫ్ట్ ఎక్కితే మనం ఈ లిఫ్ట్ తీసుకెళ్తుంది గైస్. అసలు ఎంత ఫాస్ట్గా తీసుకెళ్తుంది తెలుసా? మనం నార్మల్ లిఫ్ట్లో కూడా అంత ఫాస్ట్గా ఉండమేమో, చాలా ఫాస్ట్. అసలు మనకు ఏర్పడదు. కొందరు హలో షిషే. సో 37 సెకండ్స్లో మనం పైకి వెళ్తాము లిఫ్ట్లో. ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ లిఫ్ట్. చూడండి, మీరే టైం నోట్ చేసుకోవాలి. నేనేం స్పీడ్ చేయట్లేదు వీడియోని. సో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఉంది దీనికి, ఈ లిఫ్ట్కి. ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుంది చూడండి. So 78, 80, 81, 82, 84, 85, 86, 89th ఫ్లోర్. ఇంత ఫాస్ట్గా వచ్చేసింది. 89th ఫ్లోర్. సో వెల్కమ్ టు తైపే 101. గైస్ అదిరిపోయింది గైస్. నేనైతే తైవాన్కి వచ్చి ఇదంతా చూడాల్సి వస్తుంది. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఉండి కూడా చూస్తున్నారు. ఆ ఫ్లవర్స్ చూడండి. ఓ
వావ్, అస్సలైన వ్యూ ఇది. దీన్ని అంటారు తైపే వనం అని. ఇప్పుడు మేము 89th ఫ్లోర్లో ఉండి చూపిస్తాను మీకు. అద్దరిపోయింది అసలు. చూడండి గైస్, సో మీకు నమ్మకం కలగకపోతే నేను దూరం నుండి చూపిస్తాను. ఇది 89th ఫ్లోర్. అద్భుతం అంటే ఇది అద్భుతం అసలు అద్దరిపోయింది గైస్. తైవాన్ని చూడండి. చాలా బాగుంది గైస్, అసలు వ్యూ అయితే అద్దరిపోయింది. ఇంత గైస్, మొన్న మీరు రీసెంట్గా న్యూస్లో చూసుకుంటారు, అలెక్స్ అనే ఆయన టైపే 101 ఎక్కారు. సో వితౌట్ రోప్, ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎక్కారు. సో ఆయన ఎలా ఎక్కారు చూడండి. సో దీని సైడ్స్ నుండి ఎక్కారు, మీరు వీడియోస్లో చూసుకుంటారు ఆల్రెడీ. సో ఇంత కింది నుండి ఎక్కాను గైస్. సో నిజం చెప్తున్నాను, చాలా అంటే చాలా గ్రేట్. టైపే 89th ఫ్లోర్లో మీకు చూపిస్తున్నాను. I can't believe it. తిరిపోయింది చూడండి చూడండి, కింద పడిపోయింది. చీమల్లా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఇలా వెళ్తే అసలు లోపల ఏముంది 89th ఫ్లోర్లో ఏముంది అసలు అంత స్పెషాలిటీ ఏంటి చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ ఇలా ట్రీస్ ఉన్నాయి. సో ఇటు సైడ్ వెళ్తే మంచి క్యాఫ్టేరియా ఉంది. సో మనకి టికెట్లో కూడా ఆఫర్ ప్రైస్ ఉంటుంది అన్నట్టు. మంచిగా కాఫీ తాగొచ్చు, ఒక్క కాఫీ ఫ్రీ వరకు తాగొచ్చు. సో ఇన్ కేస్ మనం నైట్ టైం వస్తే వ్యూ ఇలా ఉంటుంది, అంటే మనం పైనుండి చూస్తే. సో ఇప్పుడు కదా చూడండి, మీకు మొత్తం సిటీ చూపిస్తున్నాను. ఇదే తైపే వనం. తైవాన్ని మీ కన్నులతో చూస్తే అద్భుతం, మహా అద్భుతం. ఇదేమో చూడండి తైపే 101. తైవాన్ గ్రీన్ ల్యాండ్, అదంతా చైనీస్లో ఉంది గైస్. తిరిగిపోయింది గైస్. నిజంగా నేను తైవాన్ వచ్చినప్పటి నుండి నేను ఇక్కడికి ఓన్లీ 1 టైం వచ్చాను. ఇది మాత్రం నా సెకండ్ టైం విజిట్ అనే చెప్పాలి. అనుకుంటారు మీరు ఎందుకు అంటే తైవాన్లోనే ఉంటున్నారు కదా ఎందుకు రాలేదు అని. బట్ అంత ఈజీగా 700 ఎంటిటీ పెట్టి ఎవరు వస్తారు గైస్? అంటే మాకు కొంచెం స్టూడెంట్స్ కాబట్టి ఎక్స్పెన్సివ్. చూడండి, మీకు ఒకదాన్ని జూమ్ చేసి చూపిస్తాం. సో ఆ బ్రిడ్జ్ వెళ్ళాలంటే మేము బస్సులో వెళ్ళి 1 అవర్ జర్నీ చేయాలి. అలాంటిది నేను ఇక్కడ నుండి మీకు డైరెక్ట్గా చూపిస్తున్నా. ఆ చివరి కొండను చూపిస్తా చూడండి మీకు. తిరిగిపోయింది. సో ఇంకొకటి చూపిస్తాను మీకు. అదొక ఎంఆర్టీ స్టేషన్ అయితే, ఐఎమ్ నాట్ షూర్ బట్ ఏంటో.
సో ఇంకొక బిల్డింగ్ చూద్దాం ఇప్పుడు. ఇది వైడ్ యాంగిల్. సో అక్కడ బస్సు వెళ్తుంది చూడండి. బస్ కార్ సిగ్నల్ ఆగింది. ఆడుకుంటున్నా అనుకుంటున్నారు కదా, మళ్ళీ ఛాన్స్ రాదు కదా డబ్బులు పెట్టి వచ్చినప్పుడు. సో అక్కడ రోడ్ చూద్దాం. రోడ్డు, ట్రాఫిక్, కార్లు వెళ్తున్నాయి వస్తున్నాయి. గైస్ తైపే 1 నేనైతే ఇది సెకండ్ టైం విజిట్ అయ్యి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అంత ఈజీ కాదు ఇలా ఈ ఫ్లోర్కి రావడం. అంటే చాలామంది టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అన్నట్టు ఇది. అంటే ప్రజెంట్ నేనైతే విజిట్ చేయమని చెప్తాను, ఎందుకంటే ప్రజెంట్ చాలా ఫేమస్ కాదు కాబట్టి. సో తక్కువ క్రౌడ్ ఉంటుంది, అంటే మరీ అంత ఎక్స్పెన్సివ్ కాదు. బట్ ఇంకొన్ని రోజుల్లో మేబీ ఇది బికాస్ ఆయన రీసెంట్గా దీన్ని టైప్ 1 ఎక్కారు కాబట్టి మేబీ కొన్ని రోజుల్లో ఇది చాలా ఎక్స్పెన్సివ్ అవ్వచ్చు, ఇక్కడ చాలా క్రౌడ్ ఉండొచ్చు, అప్పుడు మీరు రాలేకపోవచ్చు. సో ఇప్పుడే ఈ ప్లేస్ని విజిట్ చేసామనుకోండి, మేమైతే లక్కీగా ఇక్కడే చదువుకుంటున్నాం కాబట్టి. సో మాకు చూడండి గైస్, నా పిహెచ్డి 4th ఇయర్లో సెకండ్ టైం వచ్చాను. ఈ 4 ఇయర్స్లో 2 టైమ్స్ విజిట్ చేశాను గైస్. అంటే అంటే మన దగ్గరే ఉంటుంది కదా, పోదాంలే అన్నట్టు. బాగుంది కదా గైస్. మేమైతే ఇప్పుడు ప్రజెంట్ 89th ఫ్లోర్లో ఉండి మాట్లాడుతున్నాము. చూడండి, అరే భలే ఉన్నాయి ఇవన్నీ. అంటే ఇక్కడ చైనీస్ నాటకాలు చాలా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మన ఇండియాలో అంటే అన్ని నాటకాలు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. సో అవన్నీ బొమ్మలు ఇక్కడ చైనీస్లో రాశారు. నేను కనిపిస్తున్నాను, యూ కెన్ సీ అవర్ ఫేస్. గైస్ లెట్స్ సీ ఎయిర్పోర్ట్ ఫ్రమ్ టైపే 1. ఫ్లైట్ కనిపిస్తుందా గైస్ మీకు? చూడండి, అదేంటి ఫ్లైట్ చూడండి, ఫ్లైట్ టైపే ఎయిర్పోర్ట్. చూడండి గైస్, ఇంత డెడికేషన్ నేను ఎక్కడ చూడలేదు. టైపే 1 వచ్చి అక్కడ చూడండి, అది టైపే 1 89th ఫ్లోర్లో కూర్చొని వర్క్ చేసుకుంటాను. 89th ఫ్లోర్ బ్రో, గుడ్. బ్యాక్గ్రౌండ్లో మొత్తం బిల్డింగ్లు. సందీప్ బ్రో, టెల్ మీ ఎలా ఉంది 89th ఫ్లోర్? టైపేకి మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా, ఎలా ఉంది టైపే? గుడ్. సో బ్రో నెదర్లాండ్స్ లో ఉంటారు, టైపే విజిట్ చేయడానికి వచ్చారు. చూసిన ఎలా ఉంది టైపే 1? ఫస్ట్ టైం కదా మీరు ఎక్స్పీరియన్స్? న్యాచురల్ ఫ్లవర్స్. అవునా? నేనేం టచ్ చేయట్లేదు. చూడండి, ఇక్కడ నాటకాలు కూడా ఉన్నాయి. పిల్లాడెళ్ళు ఆడుకుంటున్నారు. భయపడుతుంది. హాయ్. సో ఇవన్నీ చైనీస్ నాటకాలకు సంబంధించిన బొమ్మలే. ఈ అక్క ఏదో నరుకుతుంది. ఈ అక్క ప్రిన్సెస్ అనుకుంటా. ఈ అక్క కూడా ప్రిన్సెస్ కావచ్చు. సో ఇదేదో మనం దిష్టి పెట్టుకున్న బొమ్మ లెక్కనే ఉన్నాయి. ఈయన కూడా ఏదో రాక్షసులాగానే ఉన్నారు. వీళ్ళు కూడా మంచిగా కూర్చున్నారు. వచ్చిండి ఇక మన బ్రో అంజీ బ్రో ఎంటర్ అయ్యిండు సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి. ఆ అమ్మాయేమో ఫోటోలు తీసుకుంటుంది. హే మంకీ, హే క్యూటీ, హే పప్పీ, హాయ్ 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 టీ, హే పప్పీ, హాయ్ 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 హాయ్. భలే ఉంది గైస్. ఎవరికి కావాలి బొమ్మ చెప్పండి, దీని ప్రైస్ ఎంత ఉందో ఏమో. మనం అలా అని మొత్తం తైవాన్ని చూడవచ్చు.
ఆ పాప కల్పిస్తుంది చూడండి. హాయ్ Hi. హాయ్ 今天我们说 hi，先说 hi。 హలో హాయ్ Hello hi。 హాయ్ Hi。 థ్యాంక్ యూ. Thank you。好，来。సో ఇక్కడ నుండి వావ్ వ్యూ అద్దరిపోయింది. సో ఇప్పుడు దీన్ని రియాలిటీలోకి వెళ్తే ఇది ఈ ముందు గైస్ నిజం చెప్పాలంటే కళ్ళు కూడా తిరగట్లేదు ఇక్కడ నుండి. నేనైతే లోపలికి వచ్చేటప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన కళ్ళు తిరుగుతాయేమో అని. ఇంత తైవాన్ ఎందుకు ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ చూడండి అసలు. సో చూడండి ఇంత సగ్గం చెట్లతోనే ఉంది గైస్. మేఘాలు చూడండి ఇంత దగ్గరకు ఉంది గైస్. తైవాన్ని దగ్గరగా చూడాలంటే నాకు తెలిసి ఇదే బెస్ట్ ఆప్షన్. చూడండి ఇటు సగం బిల్డింగ్స్ ఉంటే సగం చెట్లు గైస్. ఇంతకంటే మంచి ప్లేస్ ఉంటుంది ఆ వరల్డ్లో అసలు. నేనైతే క్రేజీ అనిపిస్తుంది నాకు చూస్తుంటా. మేఘాలు చూడండి ఇంకా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వావ్ లిటరలీ సూపర్ ఉంది గైస్. సో ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ కూడా ఉంటాయి చూడడానికి, ఫొటోస్ తీసుకోవచ్చు. ఇదంతా 89th ఫ్లోర్లో ఉంటుంది. చూడండి ఇవన్నీ ఫ్రెష్ ఫ్లవర్స్ అంటే యాక్చువల్లీ నేనైతే ఫ్రెష్ ఫ్లవర్స్ అనుకోలేదు. ఇందాక వాళ్ళు చెప్తుంటే తెలిసింది. మీరు కొన్ని వాడిపోవడం కూడా చూస్తారు. సో మనకి న్యూ ఇయర్కి అలా సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఈ ఫ్లవర్స్ని ఇంత బాగా ఎలా డెకరేట్ చేస్తారో అర్థం అవ్వట్లేదు. అన్నోన్ పోస్ట్ గైస్ చూడండి. ఫస్ట్ మన స్టాంప్స్ తీసుకొని గిఫ్ట్ షాప్లో తర్వాత ఇక్కడ చేసుకోవాలి. భలే ఉంది గైస్. మధ్యలో మొత్తం చెట్లు, ఇటు అటు మొత్తం బిల్డింగ్ అద్దరిపోయింది అసలు. ఫ్లోర్లోకి వస్తే గిఫ్ట్ షాప్ కూడా ఉంటుంది గైస్. సో గిఫ్ట్ షాప్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. మనం ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వడానికి ఇలాంటి గిఫ్ట్స్ కప్స్ 750 NTD. సో ఇదైతే 680 NTD ఉంది. క్యాప్స్, సో హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, నెయిల్ పాలిష్లు కూడా ఉన్నాయి, సాక్స్. అంటే ఇదంతా గిఫ్ట్ షాప్ గైస్. సో 101 సింబల్తో క్యాప్ కూడా ఉంది. టీషర్ట్స్ కూడా ఉన్నాయి. సో టూరిస్టులు వచ్చిన వాళ్ళు మాత్రం మంచిగా ఖచ్చితంగా కొనుక్కొనే పోతారు. ఇది గిఫ్ట్ షాప్ 89th ఫ్లోర్లోనే గైస్. ఎంత బాగుంది చూడండి, ఏదో ఇంద్రలోకానికి వెళ్ళినట్టుంది. సో గైస్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అసలు ఎర్త్క్వేక్ వచ్చినా కూడా ఇంత పెద్ద బిల్డింగ్ ఎట్లా స్టేబుల్గా ఉంటుందని. సో ఈ బాల్ వల్లనే చూడండి. సో ఇదంతా ఫిజిక్స్ ప్రిన్సిపల్తో పనిచేస్తుంది. ఈ బాల్ మొత్తం స్టెబిలైజ్ చేస్తుంది గైస్. సో ఎలా అంటే ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఎలా అంటే ఇప్పుడు ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు సపోజ్ బిల్డింగ్ వన్ సైడ్ వంగింది అనుకోండి. సో ఈ బాల్ అనేది ఇంకొక సైడ్ వంగి స్టెబిలైజ్ చేస్తుంది అన్నట్టు, అంటే దాన్ని ఈక్వల్ చేస్తుంది అన్నట్టు. సో మొత్తం బిల్డింగ్ ఒక సైడ్ పడిపోకుండా. సో చాలా తెలివిగా కట్టారు గైస్. సో దీనివల్లే అన్ని 101 ఫ్లోర్స్ ఉన్నా కూడా ఎన్ని ఎర్త్క్వేక్ వచ్చినా కూడా ఏమీ కాకుండా ఉంటుంది బిల్డింగ్కి. అంతా చాలా స్మార్ట్గా కట్టారు. సో ఇందులో ఇంకా చాలా సైన్స్ ఉంది బిహైండ్. మీకు చూపిస్తాను ఇక్కడ. సో అది ఎలా వర్క్ చేస్తుంది. చైనీస్లో జపాన్ నుండి వచ్చిందట. సో ద ఎర్లియస్ట్ వర్షన్ వాజ్ నథింగ్ మోర్ దెన్ ఎ స్టోన్ ఫౌండేషన్ టు పుట్ ద బిల్డింగ్ ఆన్. సో ఇది గైస్. లొకేషన్ చూడండి, ఇలాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయో అని కూడా మెన్షన్ చేశారు. సో మలేషియాలో ఉంది సేమ్ ఇలాంటి దాంతోనే స్కై స్క్రాపర్. అండ్ ఆల్సో సో ఇక్కడ
ప్లస్ తైపే 101. సో తైపే 101 అండ్ దిస్ మలేషియా అది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ప్రిన్సిపల్స్తోనే ఉంది. సో ఇది కట్టాలంటే అంత ఈజీ కాదు గైస్, చాలా నాలెడ్జ్ ఉండాలి. ఇదే అన్నట్టు బాల్ తాళ్ళు చూడండి. సో గైస్ మేము వచ్చినప్పుడు మధ్యాహ్నం అయింది, ఇప్పుడేమో సాయంత్రం 5:30 అవుతుంది. మీకు లైట్లతో కూడా చూపిస్తున్నాను. అలా లైన్ కట్టి ఎగ్జిట్లో వెళ్ళిపోవాలి సేమ్ లిఫ్ట్లో. 88, 87, 86, 5, 4, 3, ఈ డైవర్షన్ కోసం ఇదంతా చెవులు చూసావు కదా. గిన్నిస్ రికార్డులు ఎక్కిందట గైస్ ఇది. 53, 50, 49. సో ఈ వీడియో ఎంతసేపు వస్తే అంతసేపు అన్నట్టు. Ladies and gentlemen, thank you for your visit. お客様ありがとうございました。ఫిఫ్త్ ఫ్లోర్కి వచ్చేసి. సో ఇది గైస్ ఈరోజు వ్లాగ్. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ టు హలో సిరి యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.